నేను ఇందాకనే కాల్వ సుజాత అక్క కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అక్క వీడియో చూసిన. అక్క కంపల్సరీ మనకు తెలంగాణకి ఎట్లా నష్టం జరుగుతుంది, 5,000 కోట్లు దగ్గర 50,000 కోట్లు కూడా ఉండొచ్చు, అంతగానో నష్టం మనకు ఈ మార్వాడి వాళ్ళు, రాజస్థాన్, గుజరాత్ ఎవరైనా కానీ వీళ్ళందరితో నష్టం జరుగుతుంది. కంపల్సరీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు, అతని ట్రెండ్ మార్క్ను సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా నేను లెటర్ని ఇస్తున్నాను, విధానం రూపొందిస్తారు అని అక్క చెప్తుంది. అక్క చాలా బాగా మాట్లాడారు, చెప్పారు. మన తొలిగి వేణు ఛానల్, రఘు ఛానల్లో చూశాను, అన్న ఛానల్లో. నేనేమంటున్నా అంటే, మరి మనం తెలంగాణ వాళ్ళమందరం ఏమైనా తప్పు చేస్తున్నాము, మనం తప్పు మాట్లాడుతున్నాము. జిగ్నేష్ దోషి నిజంగా జిగ్నేష్ దోషి ఏమంటున్నాడు, మార్వాడి ప్రెసిడెంట్ తాగుబోతులం అంటున్నాడు. మనమందరం తాగుబోతులమా? మనమందరం తాగకుండా మాట్లాడుతున్నామా? చెప్పండి. మనమందరం ఇప్పుడు తాగుకుంటా మాట్లాడుతున్నామా అనే విషయం మీరందరూ చెప్పండి. నీకు ఎంత దమ్ముంటే, నీకెన్ని గుండెలుంటే నువ్వు అట్లాంటి మాటలు అంటావు? జిగ్నేష్, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు తెలంగాణను తక్కువ చేస్తున్నావా? నువ్వు ఏమనుకుంటున్నావు? తెలంగాణ అంటే రాష్ట్రం ఏర్పరచుకున్నాం, మేము సాక్షినాం, బతికినాం, నష్టపోయినాం, మేము మోసపోయినాం, మేము కానీ రాష్ట్రం ఏర్పరచుకున్నాం. నంబర్ 1 స్టేట్ ఇవాళ తెలంగాణ. రేపటి నాడు కూడా మీ మార్వాడోళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఇదే విధానంలో నంబర్ 1 స్టేట్గా మేము గో బ్యాక్ మార్వాడి కల్చర్, గో బ్యాక్ మార్వాడి ఏదైతే విధానం ఉందో మీరు కొడతారా మమ్మల్ని? ఎంత బలిస్తే మీరు మమ్మల్ని కొడతారు? ఎంత మీకు నెత్తి మీకు కొమ్ములు ఇస్తే మీకు మమ్మల్ని కొడతారు మీరు? మా కులాలను, మా తెలంగాణను మీరు తక్కువ అంచనా వేస్తారా? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న నాకు బి పరిచయమే, రేవంత్ అన్న బి నాకు పరిచయమే. సరే, మా అందరిది టీడీపీ, కాంగ్రెస్, మేమందరం రాజకీయం చేసుకుంటాం. కానీ గో బ్యాక్ మార్వాడి, మీరు మీ రాజస్థాన్, గుజరాత్ వెళ్ళిపోండి, ఆడేమైనా చేసుకోండి. ఇక్కడ ఉంటే చక్కగా మంచిగా వ్యాపారం చేసుకోవాలి, సరేనా? కాబట్టి కంపల్సరీ గో బ్యాక్ మార్వాడి అంటాం, ఇది నడిపిస్తాం. మీరు ఎట్లా జిఎస్టీ కొడుతున్నారు అనేది మేము చెప్తాం. మీరు 100 ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడ ఎట్లా డూప్లికేట్ చేయాలి, ఎక్కడెక్కడ ఎట్లా రేట్ తక్కువ చేయాలి, ఎక్కడెక్కడ ఏ రేట్ తక్కువ దొరుకుతుంది, దాన్ని ఎట్లా తక్కువకి అమ్మాలి, మీరు అవన్నీ చేసుకుంటా బతికేది మీరు మా మీద. మేము కొంటే మీకు డబ్బులు వస్తున్నాయి, రూపాయి దొరుకుతున్నాయి, మళ్ళా బనాయించేది మమ్మల్ని. ఏడ నిలబడ్డావు నువ్వు? ఎవరి మీద మాట్లాడుతున్నావు నువ్వు? మా తెలంగాణలో వండుకుంటా, మా తెలంగాణ పైసలతో నువ్వు లాభపడుకుంటా మమ్మల్ని నువ్వు అనుకుంటున్నావా? ఇతర రాష్ట్రాల లెక్క ఇంకా మీ గుజరాత్, రాజస్థాన్ లేకుంటే ఈ లేకుండా ఇంకేమని అనుకుంటున్నావు మా తెలంగాణ వాళ్ళను? కాబట్టి ఇవన్నీ ఆటలు తెలంగాణలో సాగవు, మా దగ్గర సాగవు, నడవాయి. కాబట్టి రాజా సింగ్ అన్న కానీ ఇంకెవరన్నా కానీ, రాజా సింగ్ గురించి ఇంకో వీడియోలో చెప్పిన, ఆ వీడియోలో చూడండి మీరు ఎట్లా మాట్లాడుతున్నాడో అతను అన్న రాజా సింగ్. ఇక అన్నను రాజా సింగ్, నువ్వు కంపల్సరీ రాజా సింగ్ గారు, మీరు తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర వచ్చి క్షమాపణ చెప్పాలి. మా అందరికీ, తెలంగాణ అందరికీ క్షమాపణ చెప్పాలి మీరు. మా పుట్టేదో మేము బతుకుతుంటే మీరు మా దగ్గర వచ్చి ఈ న్యూసెన్స్ చేసుడు ఏంది? సరే, వచ్చినోళ్ళు వచ్చినట్టు చక్కగా ఉండక మీ ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టుకుంటా
ఇవన్నీ ఏంది ఇది? కంపల్సరీ ఇవాళ ఈ విషయము మంచి పాలసీ రాబోతుంది. మీరు ఇంకా ఎవరన్నా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుండ్రి. తాగుబోతులు 2000 ఉంటే తాగుతారు అనే మాటలు మీరు మస్తు మాట్లాడతాం మేము కూడా, సరేనా? యూట్యూబ్లో కానీ ఎట్లా ఏం మాట్లాడాలనేది తెలిసి ఆ మాటలు అనకుండా మేము అంటున్నాం, అర్థం చేసుకోవాలి మీరు, ఓకేనా? మీరు హిందువులు కావచ్చు, మీరు ఇంకేమన్నా మస్తు చేయొచ్చు, మీరు అన్నదానాలు చేయొచ్చు, మీరు ఇంకేమన్నా చేయొచ్చు, కానీ తెలంగాణ అనేది సెపరేట్. అదొకటి మేము ఎన్నో తరతరాల నుంచి బాధలు పడి ఇవాళ స్టేట్ ఏర్పరచుకొని స్టేట్ మేము ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్నా మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. మమ్మల్ని కొడతారా మీరు? సికింద్రాబాద్ మీ ఊరా? నీ అయ్యేదా? నీ తాతదా? మొండా మార్కెట్ నీ తాతదా? మమ్మల్ని కొడతారా మీరు? మా కులం గురించి, మా ప్రాంతం గురించి, మా తెలంగాణ గురించి మాట్లాడుతారా? తెలంగాణ నీ తాతలదా? నువ్వు రాజస్థాన్, గుజరాత్ ఏమన్నా వేసుకోవాడా? ఎవరినన్నా కొట్టుకో, ఎవరినన్నా తిట్టుకో, ఇదాడ నడవక ఈడొచ్చి మేము తెలియజేయడం మమ్మల్ని దబాయిస్తావా? ఏమనుకుంటున్నారు మీరు? కాబట్టి ప్రతి తెలంగాణ యూత్, సిటిజను, పౌరుడు ఇవన్నీ తెలుసుకుంటున్నాడు, కంపల్సరీ అలర్ట్ అవుతున్నాడు. మేము మీ షాప్లోకి ఇంకొకవేళ మేము రాము, వచ్చినా కూడా కంపల్సరీ మంచిగా తెలుగులో మాట్లాడుకుంటా, మంచిగా తెలుగులో బిల్లు రాసిచ్చుకుంటా, మంచిగా మాట్లాడుకుంటాం. ఇదే ఉన్నది, ఇంకేం లేదు, తీసుకుంటే లేదు, ఇగో ఇంతే బిల్లు, ఇంతకంటే తక్కువ కాదు పో, ఏమేమో మస్తు మాట్లాడతారు మీరు. మేమందరం మస్తు ఉన్నాం, మమ్మల్ని మీరు ఏం చేయలేరు. మీరు మేమిచ్చే డబ్బులతో మీరు లాభపడుకుంటా మమ్మల్ని మీరు ఇప్పుడు ఇవాళ టైం వచ్చింది లేకుంటే ఇంకేమైనా రెచ్చగొట్టే మాట్లాడుతున్నారా మీరు? ఇవాళ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఉన్నాడు సీఎం. కొన్ని రోజుల్లో చట్టం రాబోతుంది, పాలసీ రాబోతుంది, అసెంబ్లీలో డిస్కషన్ రాబోతుంది. మేము తెలంగాణ కోసం పోరాడుతున్నాం, తెలంగాణ కోసం అడుగుతున్నాం, తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ కోసం నిలబడ్డాం, తెలంగాణ కోసం ఏమన్నా అవుతాం. మా తాతలు, అయ్యలు, మా అమ్మలు అందరూ అయినా మేము కూడా అవుతాం. మీరెవరు? నువ్వు ఇవాళ రూపాయి లాభం కోసం వచ్చినావు, బతకడానికి వచ్చినావు, లేకుంటే నువ్వు వెళ్ళిపోతావు, వీడికి వెళ్ళిపోతావు, తమిళనాడుకు పోతావు. తమిళనాడు తండుతున్నారు, ఏడు తన్నుతున్నావు తెలుసు కదా. ఇక అవన్నీ మాట్లాడను, యూట్యూబ్ మళ్ళీ మంచిగా ఉండదు. నిన్ను ఏడ తన్నుతున్నారో యూట్యూబ్ చెప్పలేని మాటలు తన్నుతున్నది నిన్ను. ఆడ మళ్ళీ ఇంకో దగ్గర పోయి మళ్ళీ బతుకుతున్నావు, లేకపోతే మళ్ళీ ఇంటికి పోయి ఉంటున్నావు. కానీ మేము అట్లా కాదు కదా. ఏమనుకుంటాం, తెలంగాణ పిచ్చోళ్ళు అనుకుంటాం. 2000 ఉంటే తాగుతామంటావు ఏంది నువ్వు అసలు? కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇందాకనే కల్వ సుజాత అక్క నేను ఇంటర్వ్యూ చూసిన, చాలా అక్క మంచిగా మాట్లాడారు. బీజేపీ వాళ్ళు కూడా, మాధవిలత నువ్వెవరు అసలు? నీ హాస్పిటల్ గురించి విషయాలన్నీ ప్రతి ఒక్కరు తెలుసు. నువ్వేదో గోషమాల్ సీటు కోసం చూస్తున్నావు. నీకు హిందువుల మీద కొంచెం అభిమానం ఉన్నది, అది కూడా పోగొట్టుకోకు. మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి సపోర్ట్ ఇయ్యో. ప్రతి ఒక్కరి వల్ల సపోర్ట్ ఇస్తున్నారు. ఎట్లా నడుస్తుందంటే అది ఒక ప్రజల ఉద్యమము, అది ఒక మోసపోయిన ఉద్యమము. ఇవాళ ఆర్యవైశ్యులు మోసపోయినరు, నష్టపోయినరు. తెలంగాణ ప్రజలు మోసపోయిన నష్టపోయినరు. హరిజన, గిరిజన ప్రతి ఒక్కరు మోసపోయి నష్టపోయినరు. ఈ మార్వాడి చేతుల్లో ప్రతి పల్లె నష్టపోతుంది. అదొకటి హిందీలో సామెత ఉంటుంది. ఎక్కడికైనా కానీ రోడ్డు పోతుంది, లేదంటే ఒక బస్సు పోతుంది, అక్కడికి పోకుండా ముందు కూడా రోడ్డు లేకపోయినా బస్సు లేకపోయినా కూడా మార్వాడి పోతాడని ఒక హిందీ సామెత ఉంటుంది. నాకు అది గుర్తొస్తలేదు, నేను చెప్తాను మళ్ళీ ఒకటి. అంటే ఇంత తెలివి మీద ఉంటే మీ తెలివి మా తెలంగాణలో నడవదురా బాబు, సరేనా? అదొక లిమిట్, ఒక హద్దు అనేది ఉంటుంది. నువ్వు మమ్మల్ని కొడతావా? మమ్మల్ని కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటున్నావా? మమ్మల్ని కొందాం అనుకుంటున్నావా?
మమ్మల్ని ఎవరు కొనలేరు. మా తెలంగాణ సెంటిమెంటే వేరు. నువ్వు ఖబర్దార్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కరెక్ట్ జిఎస్టీ కట్టాలి. నువ్వు కంపల్సరీ రూపాయి ఎగ్గొట్టకుండా జిఎస్టీ కట్టాలి. మా ప్రభుత్వంకు మాకు 5,000 కోట్లు కానీ 50,000 కోట్లు నష్టం చేస్తున్నావు నువ్వు జిఎస్టీ ట్యాక్స్ రూపంలో. మాకు దొంగమాల్ రూపంలో, సెకండ్ మాల్ రూపంలో, నకిలీ రూపంలో, కల్తీ రూపంలో ఎంతో నష్టం చేస్తున్నావు. అవన్నీ మాకు సరిగ్గా నువ్వు అమ్మాలి. ఓకే, లేదంటే బిల్లుల రూపంలో నువ్వు మాకు బాగా నష్టం చేస్తున్నావు. మీ షాపులలో మా తెలంగాణలో ఉంచుకుంటున్నావా? జీతం ఇస్తున్నావా? ఎవరినన్నా మాకు ఏమన్నా ఉద్యోగం ఏమన్నా కల్పిస్తున్నావా? మాకేమన్నా ఏమన్నా ఇది చేస్తున్నావా? తెలంగాణకు వచ్చి బతకదానికి వచ్చినావా? నువ్వు సంపాదించుకొని మా తెలుగు మాట్లాడతావా నువ్వు? మా తెలుగు సాంప్రదాయం తెలుసా? పండుగలు తెలుసా? మా చరిత్ర తెలుసా? ఈడికి వచ్చి నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు, మమ్మల్ని తాగుబోతులు అంటావు నువ్వు. బిడ్డ, నిన్ను ఎవరైతే తాగుబోతులు అని అన్నారో చూపిస్తాం శాంతియుతంగా. ఎట్లా అంటే అట్లా స్వాతంత్ర ఉద్యమం రూపంలో, గాంధీజీ రూపంలో శాంతియుతంగా చేస్తున్నామో, మేము ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అట్లా కంపల్సరీ మీ బుద్ధి పెడతాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న, సుజాతక్క మంచి ఒక పాలసీ తయారు చేస్తున్నారు. డిస్కషన్ జరుగుతుంది. తెలంగాణ రేవంత్ అన్న మా సీఎం ఎన్నో ఎట్లయితే మంచి పనులు, ఎట్లయితే అతని ట్రెండ్ మార్కుండేటట్లు పనులు చేస్తున్నాడో ఇది కూడా చేస్తాడు. మిమ్మల్ని గో బ్యాక్ మార్వాడి కల్చర్. ఎవరన్నా కానీ తెలంగాణ అంటే మొన్న పుట్టిన ఒక చిన్న పాప, అది ఇంకా ఒక 10 ఏళ్ళు నిండలే. సరేనా? కాబట్టి ఏ రాష్ట్రమైనా, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇక్కడ ఎవరన్నా తెలంగాణలో అమాయకులు పిచ్చోళ్ళు అనుకుంటే అది నడవది. వాళ్ళ గోబ్యాక్ మార్వాడి ఎట్లా నడుస్తుందో రేపన్నాడు ఇంకేదన్నా కూడా ఉద్యమం నడుస్తుంది. తెలంగాణ మేము బాగా అభివృద్ధి చేసుకుంటాం. మా ఊరు తెలంగాణ, మా రాష్ట్రం తెలంగాణ, మా ఊరు తెలంగాణ, మా దుకాణం కూడా తెలంగాణదే ఉంటుంది. ఏ డిమార్ట్ నడవది, ఇంకేది నడవది. ఏదైనా మేము బాగా కేంద్రానికే బుద్ధి చెప్తాం. మేము ఎవరికి భయపడం మేము. సరేనా? తెలంగాణ అట్లాంటిది. మేము కంపల్సరీ ఒక రోల్ మోడల్ నంబర్ 1 స్టేట్గా ఉంటాము. మేము కంపల్సరీ మీకు ఎట్లా మేము ఏమంటున్నాం అనేది మీరు ఆలోచన చేసుకోండి. మేము మార్వాడి గో బ్యాక్ ఫ్రమ్ తెలంగాణ ఎట్లా కల్చర్ అని అంటున్నామో, వాళ్ళ బిజినెస్ మెథడ్ ఏంది, వాళ్ళ సీక్రెట్స్ ఏంది, వాళ్ళ కన్నింగ్స్ మోసాలు ఏంది, వాళ్ళు ఎక్కడెక్కడ డూప్లికేట్ తెచ్చి ఈడికి వచ్చి చేస్తున్నారు, ఎక్కడెక్కడ మా పక్క దుకాణంలోకి వెళ్ళి మీరు అంతకంటే మీరు పక్కగా ఇది చేస్తున్నారు, మీరు ఎట్లా కోట్లు సంపాదిస్తున్నారు. మా వాళ్ళు కనీసం లక్షలు వేలు చచ్చిపోతున్నారు లాభాలు లేక. మేము కనీసం మీ దుకాణంలోకి వచ్చి ఆత్మగౌరవము, ఒక గౌరవం లేక మిమ్మల్ని మాకు దొరకక మీ దగ్గర వచ్చింది కొనుక్కుంటున్నాము. మమ్మల్ని ఏమనుకుంటున్నారు మీరు? తెలంగాణోడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? తెలంగాణోడు అంటే తక్కువడు కాదు. టైం వచ్చింది. గో బ్యాక్ మార్వాడ్ అనేది ఇయ్యాలడిది కాదు, అది ఎప్పటిదో, ఎన్నేళ్ళ క్రితందో, అట్లా 2 తరాల క్రితందో. నువ్వెవరు? నీ ఊరేంది? నీ ఊరు రాష్ట్రం ఏంది? రాజ్యాంగం ఉంది, ప్రపంచం ఉన్నాయి, అన్ని దేశాలనే మాకు తెలుగులు ఉన్నాయి. సరేనా? మీది గుజరాత్, రాజస్థాన్ అవన్నీ వేరే. ఏదైనా ఈడ తెలంగాణలో నడువాయి. పద్ధతి ప్రకారం, మంచి లెక్క ప్రకారం ఉంటే మస్తు చేస్తాం మర్యాదలు. మమ్మల్ని బనాయిస్తే చూతేగాళ్ళని చేస్తా అనుకుంటే మళ్ళీ మంచి మాటలు రావు. మళ్ళీ యూట్యూబ్లో అట్లాంటి మాటలు అలో చేయారని నేను మాట్లాడతలేను. మా తమ్ముళ్ళు, మా అన్నలు అందరికీ తెలుసు, అక్క చెల్లెలకు. కాబట్టి కళ సుజాతక్క గారి, గౌరవ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారి మాటలు నేను 2-3 రోజుల నుంచి చూస్తామని ఇవాళ చూసిన. నేనేమంటున్నా అంటే, మార్వాడోళ్ళు మీరందరూ ఎన్ని క్షమాపణలు చెప్పినా అది సమానం కాదు. సరేనా? మీరు చక్కగా ఉండాలి. మీరు ఏడికి వచ్చిండ్రు, ఏం చేస్తున్నారు అనేది ఎట్లా ఉండాలి. మీరు బతకడానికి వచ్చినప్పుడు బతికేటట్లే ఉండాలి. బతకడానికి అంతే ఉండాలి. ఎక్స్ట్రాలు చేయదీడా మా తెలంగాణలో.
పాలసీ రాబోతుంది. దాన్ని ఎట్లెట్లా నిర్మాణం చేస్తామనేది, పాలసీ ఎట్లెట్లా చట్టం చేస్తామనేది మేము చేస్తాం. మా తెలంగాణ తెచ్చుకున్నాం, మా పాలసీలు మేము నిర్మాణం చేసుకుంటాం. మమ్మల్ని కొడతారా మీరు? మమ్మల్ని కులం పేరుతో తిడతారా? ఒక్కోడు చీమలు దారి కొట్టిన ప్రతి ఒక్కోడికి దారి కొడతాడు. ప్రతి ఒక్కోడికి దారి కొడతారు. మన ముత్తాతల కాలంలో ఒక్క మార్వాడు ఉంటే ఇవాళ ఎన్ని లక్షల మంది అయినరు? మీకేం వేరే రాష్ట్రాలు లేవా? పో అమెరికా ట్రంప్ దగ్గరకు, ఆడ చేసుకో బిజినెస్. ఈయనే తెలంగాణలో చేయలేదు ఏముంది? మాకు హిందీ మాట్లాడము, మాకు హిందీ రాదు, మాకు హిందీ చదవ రాదు, మాకు హిందీ రాదు. నువ్వు మా తెలుగుని బిల్లు రాసి మా తెలంగాణ గవర్నమెంట్కి బిల్లు కట్టు, నువ్వు ట్యాక్స్ కట్టు. నువ్వు దొంగ బుద్ధోనివి. ఈడ అల్కటోళ్ళు ఉన్నదని నువ్వు వీడికి వచ్చి వ్యాపారం చేస్తున్నావు, బిజినెస్. అల్కటోళ్ళు కాదు. అప్పటి ముత్తాతల తాతల తెలంగాణ వేరు, ఇప్పటి తెలంగాణ వేరు, రేపటి మా మనమల్ల తెలంగాణ వేరు. నేను ఎట్లా పెట్టాలని అట్లా పెడతారు. గో బ్యాక్ మార్వాడి అందుకే అంటున్నాం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మా దగ్గర న్యాయం ఉంది, మా దగ్గర ధర్మం ఉంది. మేము కరెక్ట్ దిమాగ్ పెట్టుకొని మాట్లాడుతున్నాం. మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ, మా తెలంగాణ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరు దిమాకు పెట్టుకొని మాట్లాడుతున్నాం మేడం మేము. సరేనా? తెలంగాణ పోరాటంలో మీకు అసలు పోరాటం తెలుసా? ఉద్యమం తెలుసా? మీకేమైనా మోసపోడు తెలుసా? ఫైటింగ్ తెలుసా? మా బెల్లి లలితకి ఎన్ని ముక్కలైంది మీకు తెలుసా? మా ఐలమ్మ గురించి మీకు తెలుసా? మా పండుగల గురించి మీకు తెలుసా? మేము హిందుత్వం అంటే మేము బి హిందుత్వమే. అంత మస్తు ఉన్నారు హిందువులు. మీరు మమ్మల్ని ఏమైనా గౌరవిస్తున్నారా? కాబట్టి మేము చెప్తున్నాం, గో బ్యాక్ మార్వాడి అందుకే పుట్టింది. మీరు చక్కగా ఉంటే పుట్టకపోతుండే కదా, మేము అనకపోతుంటాం కదా. నువ్వు బతకదానికి వచ్చినప్పుడు బతికేటట్లు అట్లంతే ఉండాలి. మమ్మ మీద రుబాబేంది? మా వాళ్ళ మీద నువ్వు మమ్మల్ని బోల్తా కొట్టిస్తా అనుకుంటావు మా తెలంగాణ వాళ్ళని? మేము మా వాళ్ళ షాపులలో పోతాం, కొనుక్కుంటాం. మా వాళ్ళ షాపులు మూసపడేటట్లు నువ్వు చేసే బిజినెస్ లేంది, నువ్వు సినిమాలు తీసుడేంది, నువ్వు షాపింగ్ మాల్ పెట్టుడేంది? చిన్న కిరాణా కొట్టు నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని ఏళ్ళ మార్వాడి ఉద్యమం, గో బ్యాక్ మార్వాడి ఉద్యమం రేపటి నాడు సృష్టిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాజ్యాంగం అంటారు, మరి రాజ్యాంగం అందరు బతకచ్చు అని. అంటే మమ్మల్ని చంపమ్మని రాజ్యాంగం చెప్తే మీకు అదే అర్థమవుతుందా? మాకేం తెలియదా? మేము చదువుకోలేదా? అంబేద్కర్ గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాకు రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని హక్కులు ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ మాకు తెలియదు అనుకుంటున్నారా మీరు? మీ హిందీలో హమారా పాస్ జాంతా నహీ కుచ్ భీ, जाओ तुम उधर ही जाओ, उधर ही काम करो, उधर भी कुछ भी करो. हमारा पास रहना है तो हमारा पास सच्चा रहना है, हमारे को इज्जत देना है तेलंगाना को वालों को. क्या बोल रहा हम तुम्हारे को समझ रहा नहीं? हाँ ठीक है, तुम अच्छा रहने तो हम भी अच्छा रहते. तुम कुछ बुरा भी डरे तो हम किसको भी डरता नहीं, किसको भी हम डरता नहीं. ఎవడికి భయపడము. ఎన్నో మస్తు మంది చచ్చిపోయినాం మేము. మస్తు మా సావులు చూసినా. మా శ్రీకాంత్ చారి తెలుసా? మా శ్రీకాంత్ చారి చచ్చిపోతూ జై తెలంగాణ అన్నాడు. అటువంటి పిచ్చోళ్ళం మేము. కాబట్టి నువ్వు అనుకునేటట్టు మా తెలంగాణలో అన్ని పప్పులు ఉడకాయి, ఈ మార్వాడిలో పప్పులు ఉడకాయి. మేమందరం తెలంగాణలో కరెక్ట్ మేము ఎట్లా అనేది మేము ఓ ప్లానింగ్ ప్రకారం పోతున్నాం. టైమింగ్ అనేది ప్రతిదీ వస్తుంది. ఇవాళ వచ్చింది, ఎన్నో రోజుల నుంచి ఉన్నాయి గో బ్యాక్ మార్వాడి దానికి. ఇవాళ టైం వచ్చింది. టైం నడుస్తూనే ఉంది. ప్రతిరోజు బంధువులు నడుస్తున్నాయి, ధర్నాలు నడుస్తున్నాయి, మీ మీద అపోజ్ చేస్తున్నాము, మీరు ఇది కరెక్ట్ కాదు పద్ధతి అంటున్నాము. మీరేమో మా మీద దగ్గర నష్టాలు చేసి మా దగ్గర డబ్బులు గుంజుకొని ఎవరో రాజకీయ మూలకి ఇస్తారు, రాజకీయ నాయకులకు ఇస్తారు, పార్టీలకు ఇస్తారు అంటే అవన్నీ కుదిరాయి.
రాజకీయాల పార్టీలు మా దగ్గర ఉంటాయి. ఇవాళ ఒకటో రెండో రోజులో ఏమంటారు కానీ మళ్ళీ మా తెలంగాణకే జయకొడతారు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకేదైనా ఏ పార్టీ కానీ అంతిమంగా మాదే గెలుపు. కాబట్టి మేము మంచిగా శాంతియుతంగా ప్రతి దగ్గర మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడేటప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టకండి. ఒళ్ళు దగ్గర నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, సరేనా? లేకుంటే ఏమంటారు, మా వాళ్ళు మస్తు మాట్లాడతారు మా తెలంగాణ ఊర్లల్లో కానీ, మా వాళ్ళు మస్తు మంది కానీ. నేనేమైనా తప్పు మాట్లాడుతున్నానా? చెప్పండి, కామెంట్ చేయండి. నేను ఎవరో తెలుసా? అసలు మీ అందరికీ తెలుసు కదా. మరి ఏంది నేను తప్పు మాట్లాడుతున్నా? నువ్వు తప్పు మాట్లాడుతున్నావా? చెప్పు. నీ ఊరా ఇది? అంటే ఇవాళ మొత్తము గ్లోబలైజేషన్ అయిపోయింది, రాజ్యాంగాలు అన్నీ ఉన్నాయంటే నువ్వు ఈడ వచ్చి ఏమన్నా చేస్తావా? మేము మీలాగా మాకు మస్తు తెలివి ఉంది. నీకు అదే మెదడు, నాకు అదే మెదడు. నీకు అది 2 చేతులు, నాకు అది 2 చేతులు. మస్తు చేయొచ్చు. కానీ మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం. మా ప్రభుత్వము, మా ప్రాంతము, మా భాష, మా ప్రజలు, మా సాంప్రదాయము, మా తరతరాల. నీకేమన్నా ఉన్నదా? బుద్ధి ఏమన్నా ఉన్నదా? నువ్వు ఏడదాండి ఆడతావో, నీ పండుగలేదో మాకు అనవసరం. అవన్నీ నువ్వు అవన్నీ ఆడ వేసుకో. మీ ఊళ్ళే మా ఊరిది. నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చినావు? మా తెలంగాణలో మేము వేరే రాష్ట్రాలకు ఎందరు పోయినాం చెప్పు. మీ మార్వాడి ఊరే కానీ, పట్టణమే కానీ, తాలూకా, జిల్లా, రాష్ట్రం ఏదైనా కానీ మీ దగ్గరికి ఎందుకు వచ్చినాం? మార్వాడి వాళ్ళు ఎందరు తెలంగాణలో ఉన్నారు? తెలంగాణ వాళ్ళు ఎందరు మార్వాడి రాజస్థాన్ ఉన్నారు చెప్పు. క్లియర్. ఇది ఒక మాట అయిపోయింది. ఇంకేమైనా ఉన్నదా ఇక్కడ ముచ్చట? కాబట్టి జాగ్రత్త ఉండాలి తెలంగాణలో. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మేము కంపల్సరీ మాదొక 10, 11, 12 ఏళ్ళ పిల్ల మా తెలంగాణ అంటే మేము ఇప్పుడే మేము అన్ని రంగాలలో మేము మంచిగా ఇది చేసుకుంటున్నాం ప్లానింగ్ ప్రకారం. ఎన్నో మాకే లోపల కయ్యాలు గొడవలు ఉంటాయి. మేము అన్నీ ఒకటి చేసుకుంటూ మా తెలంగాణ బెటర్గా నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా. హైదరాబాద్ అంటే కరోనా ఉన్నప్పుడు వ్యాక్సిన్ హైదరాబాద్లో ఒకటి ఎన్నో దేశాలకు పోయింది. ఎన్నో కంపెనీలు ఇవ్వాలి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలో నంబర్ 2 కంపెనీ, నంబర్ 1 అక్కడ ఫ్యాక్టరీ అయితే మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాయి. నేను మీకు చెప్పా, ఇక అవన్నీ మీకు తెలుసు. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ చాలా రకాలుగా సెంటిమెంటల్గా ఉన్నది ఒకటి స్టేట్ అనేది తెలంగాణ. ఛత్తీస్గఢ్లో భూములు కొనుక్కున్నాం, జార్ఖండ్లో భూములు కొనుక్కున్నాం. వాళ్ళు తెలియలేని వాళ్ళు. మా తెలంగాణ భూములు ఇవాళ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు కొందామనుకుంటున్నారు? ఎవరు పాలిద్దామనుకున్నారు? ఇవాళ మా తెలంగాణ మా చేతిలోకి వచ్చింది కదా. మేము చేసుకుంటాం, మేము నిర్మాణం చేసుకుంటాం, మేము పునర్నిర్మాణం చేసుకుంటాం. గోబ్యాక్ మార్వాడి నినాదం అనేది అదొక చిన్న ఇది, ఒక పునర్నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో చిన్న ఒక అంశం అంతే. అది చాలా రకాలుగా మేము తెలంగాణను డెవలప్ చేసుకుంటాం. కాబట్టి మార్వాడి వాళ్ళు, గోబ్యాక్ మార్వాడి గురించి ఏమన్నా మమ్మల్ని బెదిరించే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి, తెలుసుకోవాలి. ఫస్ట్ తెలంగాణ గురించి తెలుసుకో. తెలంగాణ గురించి నీకేం తెలుసు? నీకేమన్నా నాకు మన డాష్లో మాట్లాడితే నీకేం తెలుసు నీకు తెలంగాణ గురించి? మాకేమైనా గుజరాత్ గురించి, రాజస్థాన్ గురించి, ఇంకేమైనా వేరే స్టేట్లు కూడా ఉన్నాయి. సరే, ఆ నోట్లోకి వెళ్ళి తీయగానే అవేమైనా మాట్లాడుతున్నాం మేము. అరే మా దగ్గర మేము మాట్లాడుతున్నాం. మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బనాయిస్తే, బెదిరిస్తే, మోసం చేస్తే చక్కగా ఉంటూ మంచిగా నీకు దేశంలో రాజ్యాంగంలో ఆర్థిక హక్కులు ఇస్తే ఏమన్నా నీకు ఉంటే చక్కగా ఉండు. రాజ్యాంగ ఉల్లంఘన చేసుకుంటా, రాజ్యాంగ ఉల్లంఘన చేసుకుంటా నువ్వు. అందుకే ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమము మేము మస్తు చేసినాం. ఇంతకుముందు చెప్పిన కదా వీడియోలలో, చూడండి మీరు. బతుకమ్మ కోసం పోరాటం చేసినాం.
ఒక బతుకమ్మ అనేది అదొక పండుగగా పెద్దగా వెళ్ళాలంటే లండన్లో కూడా ఇవాళ బతుకమ్మ పోరాటం ఉద్యమం పండుగ జరుగుతుంది. మా తెలంగాణలో ప్రతి దేశంలో ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు, మంచిగా పని చేసుకుంటున్నారు. ఎవడన్నా ఎక్కడన్నా తెలంగాణలో ఎవరన్నా ఇట్లా చేసిండు అట్లా చేసిండ్రు బనాయించిండు మోసం చేసిండు కొట్టిండు తిట్టిండు ఎవరన్నా వస్తున్నాయి వార్తలు? మార్వాడలో కొట్టిండు తిట్టిన వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఆయన తాకలేదా నీకు? నకల్ కర్నా అయితే అకల్ నా అంటారు. నీకు గాయంతో బతికే తారీఖు తెలియదా? నీకు పద్ధతి తెలియదా? ఏడే ఎవరినో పుట్టినవాడివి ఏడికో మళ్ళీ ఈడ నడవకపోతే నీ దుకాణం ఇంకొక దగ్గర తెరిచేటవు నీ మూసుకొని, నీకు ఆయనతో తెలియదా? మరి ఈడ ఉన్న రోజులు చక్కగా ఉండు నువ్వు. మేము ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేసుకున్నామో, రాష్ట్రం నిర్మించుకున్నామో, మా భూములు నీళ్లు మా ఉద్యోగాలు మా చదువులు మేమందరి బతుకుల కోసం మేము అట్లే చేసుకుంటాం మా తెలంగాణకు. ఇక్కడ ఎవ్వడు మీ గోబ్యాక్ ఉరవాడి మీ మార్వాడోళ్ళు మీ ఏం పప్పులు ఉడుకోవు. మీ సంఘం వాళ్ళు ఉంటే ఆడ పెట్టుకొని ఆడ మాట్లాడుకుండ్రి. ఈడ ఉంటే బతకడానికి వస్తే చక్కగా మీరు వ్యాపారాలు చేసుకోండి. మీకన్నా అనిపిస్తుందా? మీరు ఏమనుకుంటున్నారు? నా దగ్గర పైసలు నేను ఒక వ్యాపారం పెట్టుకుంటా, వీళ్ళందరూ ఏం తెలియదు తెలంగాణ వాళ్ళకు, ఏమన్నా నేను తిట్టచ్చు కొట్టచ్చు, ఏమన్నా ఎట్లన్నా వ్యాపారం చేసుకోవచ్చు, డబ్బులు చేసుకోవచ్చు అనుకుంటున్నారా? అవన్నీ నడవాయి. ఇందుకే గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ఇది ఇప్పటిదే కాదు, ఎప్పటిదో మా తాతల కాలం నుంచే, చిన్నప్పటి నుంచి నేను చూసిన. ఇప్పుడు మాట్లాడుతున్నాయి అట్లా మేము మాట్లాడతాం. ఇంకా మీరు బాగుండాలి. చట్టం అనేది ఉంటుంది, దానికి లోబడి ఉండాలి, కరెక్ట్ ఉండాలి. ఉంటే ఏముంటుంది? కరెక్ట్ వ్యవస్థ నడుస్తుంది. మీరు వ్యవస్థలో ఉన్న ముసుగులను లొసుగులను అడ్డం పెట్టుకొని GST కట్టాం, లేదంటే మేము ఇష్టమైనట్టు అన్ని వ్యాపారాలలో ఇప్పుడు నువ్వు రాకముందు కూడా అన్ని దుకాణాలు ఉండేగా, అన్ని వ్యాపారాలు ఉండేగా మా దగ్గర. వాళ్ళ మాటలు వినాం, వాళ్ళు చావాలా మరి? రేపటి నాడు మీ దగ్గర వచ్చి మేము ఎట్లా కొనుక్కోవాలి? ఏ వస్తువు అయినా కానీ మీ దగ్గర ఎట్లా కొనుక్కోవాలి మేము? ఇప్పటికే మమ్మల్ని ఎన్నో రకాలుగా మీరు మీ షాపులలోకి వస్తే చెప్పరానంత కదా, అంత చెప్పరానంత అట్లా ఉంటుంది మీ టార్చర్, మీ పద్ధతి. ఏడా వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదొకటి గుర్తుంచుకో. తెలంగాణలో వచ్చి నువ్వు బతుకు కోసం వచ్చి మళ్ళీ మా పైసలు మా లాభంతో మా వ్యాపారంతో మా మీద మాట్లాడుతావా? మేము కొనకపోతే నువ్వేమైతే ఒకసారి గుర్తుంచుకో. కాబట్టి తెలంగాణ వాళ్ళే మీ గుజరాత్లో వచ్చి మీ రాజస్థాన్లో కానీ మీ ఇంకేడన్నా స్టేట్లో కానీ ఆ స్టేట్లో కూడా మాట్లాడతా నేను. నన్ను ఏమనుకుంటున్నారు మీరు? నువ్వు అలా టప్పగానే ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా మీరు? కాబట్టి మా అందరినీ మా తెలంగాణను కానీ మీరు ఎవ్వరు ఏం చేయలేరు. మీరు మా దారిలోకి రావాల్సిందే. మా తెలంగాణ రుచి అనేది ఇలా గుర్తొచ్చింది కదా మీకు. మీరు కంపల్సరీ మంచిగా ఉండాలి, తెలుసుకోవాలి. ఒక స్నేహపూర్వకంగా ఉండండి. ఒక రూపాయి నువ్వు పని చేస్తున్నావు, ఒక రూపాయి సంపాదించుకో. నీకేమో ₹1,00,00,000 వస్తాయి, మా వానికి రూపాయి కూడా రాదు, నష్టపోతున్నారు మా తెలంగాణ వాళ్ళు. మీ వాళ్ళు మీ షాపులకు ఎవరన్నా వస్తే వాళ్ళతో మంచిగా మాట్లాడుతూనే మంచిగా మాట్లాడవు, మాకు చక్కగా బిల్లు చేయవు, చక్కగా రేట్లు చెప్పవు అంటే ఏమనుకుంటున్నావు మమ్మల్ని? ఏడుండి ఎవరు మాట్లాడుతున్నావు? ప్రభాస్ అంటాడు చూడు, నేను పోతే అదే అంటాడు. నేను కొన్ని కాదు, ఒక సినిమాలు ఉంటుంది కదా అట్లా ప్రభాస్ది, నేను పోతే నా తాత నా ముత్తాత నా అయ్య అనుకుంటా, అట్లా కాదు. నేనేమంటున్నా, మేము మా తెలంగాణ గురించి మీరు తెలుసుకోండి. మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని పోరాటాలు పడ్డాం, మా తాతల కాలం నుంచి ఎన్నో తరాల నుంచి ఈడ ఉంటే మీరు ఈడ ఏమనుకున్నారు? హైదరాబాద్ అంటే నువ్వు కట్టినావా? హైదరాబాద్ నువ్వు చార్మినార్ నువ్వు కట్టినవా? నా తాత నా అయ్య నా చార్మినార్ను కట్టినా, నువ్వు కట్టినవా? చార్మినార్ను కట్టినాక నువ్వు వచ్చేంది? వచ్చినావు సరే, నువ్వు పోతావు, నేను పోతావు,
నీ రాజస్థాన్ పోతాం. మొన్న నేను పోయి వచ్చిన ఆడ ఒంటరిలో ఎడారిలో తిరిగి వచ్చిన, సఫారీలు చేసి వచ్చిన, జీప్ సఫారీ ఒంటెల మీద తిరిగి వచ్చిన. అమెరికా పోతున్నాం, మీరు వస్తారు సరే ఓకే, కానీ ఒక ఒక గౌరవం అనేది ఇచ్చిపోదు, రెస్పెక్ట్, గివ్ టేక్ అనేది ఉంటుంది కదా. నీకు నీకు ప్రభుత్వము ప్రతి ట్యాక్స్ పెట్టింది. ఇంతగానం ఉండకుండా ఉంటే నువ్వు ఉంటే గో బ్యాక్ మార్వాడి ఉద్యమం రాకుండా ఇంకేం వస్తుంది మరి? ఇంకెన్ని రోజులు నడుస్తుంది, ఇంకెన్ని సంవత్సరాలు నడుస్తుంది అనుకుంటున్నావు? నీది ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, నెలల నుంచి నువ్వు చేసుకుంటా ఇవాళ వస్తేనే ఇవాళ గో బ్యాక్ మార్వాడి ఇంకా ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. రేపటి నాడు ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ, డిజిటల్ కానీ, మనుషులకు కానీ ఎట్లనో నడుస్తుంది. మార్వాడి వాళ్ళు కానీ, తెలంగాణ వేరే రాష్ట్రాలు ప్రతి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. ఎవరెవరో వస్తారు ఇక్కడ తెలంగాణలో సంపాదించుకుంటారు, మమ్మల్ని గొడవలు చేస్తారు. ఇవాళ ప్రజెంట్గా అసలు ఏమొచ్చింది, గోబ్యాక్ మార్వాడి అనేది అదొక చిన్న అంశం, అది కానే కాదు మాకు. మా విషయంలో మా రాష్ట్రం, మా దుకాణం, మేము అంతే. మేము పోతాం, నీ రాజస్థాన్ తెలంగాణ నీ అదంతా కాదు మా కథ. ప్రపంచం, చైనా పోతాం, అమెరికా పోతాం, సంపాదించుకుంటాం, పని చేసుకుంటాం. ఒక లెక్క ప్రకారం ఉంటుంది, తెలివి ప్రకారం. చదువుకున్నాడు పోతాడు, తెలుగు ఉన్నాడు పోతాడు, సంపాదించుకుంటూ మంచుకుంటాడు. వాళ్ళు మనం ఉంచుకుంటారా? మా అమెరికా వాళ్ళు, ట్రంప్ వాళ్ళు ఉంచుకుంటారా? మనం కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా కథలు పడితే, మీరు ఎక్స్ట్రా కథలు పడుతున్నారు. అవన్నీ ఇవాళ ఇంటర్నెట్లో వస్తున్నాయి, యూట్యూబ్లో. కాబట్టి అందుకే గో బ్యాక్ మార్వాడి. మీరు ఇప్పటికన్నా కానీ దారిలో ఉండండి, దారిలో ఉండండి, మంచిగా పద్ధతి ప్రకారం ఉండండి. మేము ఇది రిక్వెస్టే చెప్తున్నాం మీకు. మేము అట్లా చేయం. మేమేమంటాం, మేము హెచ్చరికలు చేయం, రెచ్చగొట్టాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా తెలంగాణ, మేము ఒక తరతరాలు ఎన్నో పోరాటాలు చేయం. తెలంగాణ కథలు చెప్తే ఇక నేను ఒక చిన్న గింతంత తెలుసా, అంతగానం ఉంటుంది తెలంగాణ గురించి. మా తాతల అయ్యాల సంది అంతకంటే ముందర సంది పోతున్నది తెలంగాణ. నడుస్తూనే నెలైనా బాగుపడుతుంది. మొన్న 11 నెలల రాష్ట్రం ఇది, 12 నెలల రాష్ట్రం ఇది, నడుస్తున్నది. ఇవాళ మీరు ఇవాళ ఇంత న్యూసెన్స్ చేస్తుడేంది? ఇంతకాలం సరే మేము మార్చుకుంటాం, మేము మారుతాం అనేది చెప్పకుండా మళ్ళా మమ్మల్ని బనాయిస్తారా? మమ్మల్ని బెదిరిస్తారా మీరు ఈడికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? మేము ఇక నేను మా వాళ్ళు, మా అన్నలు మాట్లాడతారు అట్లాంటి మాటలు, సరేనా? అర్థమవుతున్నాయి కదా మీకు. కాబట్టి అందుకే గో బ్యాక్ మార్వాడి. చక్కగా ఒక లెక్క ప్రకారం ఉండండి, సిస్టమేటిక్గా ఉండండి, చట్టానికి లోబడి ఉండండి, ట్యాక్సులు కట్టండి, మా తెలంగాణలో గౌరవం ఇవ్వండి, మంచిగా మాట్లాడండి, మంచిగా వ్యాపారాలు చేసుకోండి. అక్కడికి వెళ్ళి చీమల దండలాగా అందరినీ మీరు దించకండి. మేమున్నాం, మేము బతుకుతున్నాం. మేము ఎక్స్ట్రాలు చేసినామనుకో, తెలంగాణ ఎట్లా అయిందో అట్లా ఇంకా ఎక్కువైపోతుంది. ఉద్యమం ఎట్లా స్థాయిలో ఉధృతమైందో బాగా అవుతుంది. మేము ఒక్క లెక్క ప్రకారం చేసుకుంటాం, మేము బతుకుతున్నాం. మీరు ఒక పాలసీ లోపల ఉండండి. నీ రిజిస్ట్రేషన్ ఏంది, నీ ఆధార్ కార్డు ఏంది, నీ షాప్ పేరు ఏంది, నీ వ్యాపారం పేరు ఏంది, నువ్వు ఎడికెళ్ళి తెస్తున్నావు సామాన్లు, నీ పాన్ కార్డు ఏంది, నీ సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఏంది, నీ వస్తువులు ఏంది, నీ బిల్లులు ఏంది, నువ్వు ప్రభుత్వానికి ఎంత కడుతున్నావు, నువ్వెంత బిల్లు తెచ్చినావు, నువ్వెంత కమ్మినావు, ఎంత కొన్నావు, నువ్వెంత లాభపడ్డదాన్ని ఎంత ఏం చేసినావు. నీకెట్లా కోట్ల బిల్డింగ్లు వస్తాయి, మాకెట్లా రావు? మేమేమైనా తెలియలేని అనుకుంటున్నాను. అందుకే జాగ్రత్త ఉండాలి. ఇవాళ అంటే చాలా రోజుల క్రితం పుట్టింది మార్వాడి గో బ్యాక్, నడుస్తున్నది. రేపు ఎట్లయితే చూడుంటారు మీరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం. మీరు మమ్మల్ని కొట్టింది కాబట్టి సికింద్రాబాద్ ముండా మార్కెట్లో తిట్టింది కాబట్టి మేము కూడా అంటాం. మీరు ఇంటర్నెట్లో కూర్చొని మేము ఎట్లా మాట్లాడుతున్నారో మేము అంటున్నా కూడా మేము కూడా మాట్లాడతాం. మీకంటే ఒకటి ఎక్కువనే ఉంటాం మేము.
మేము వచ్చి మీ గుజరాత్ రాష్ట్రంలో దౌర్జన్యం చేయలే. చేసినామా చూపెట్టు. మేము చేయలే. మా తెలంగాణలో మేము బతుకుతున్నాం. మాకు తెలుగులు ఉంటే బెంగళూరులో, ఢిల్లీలో, ప్రపంచం ఏడన్నా బతుకుతున్నాం. మీది గిదే ఆ బతికే తరిక. గిట్లా చేస్తారా మీరు? అందుకే మాకు అర్థమైంది, మిమ్మల్ని పంపిస్తాం, మిమ్మల్ని చక్కగా దారిలో పెడతాం. కాబట్టి మీరు మంచి వ్యాపారం చేసుకోండి. మీరు బతుకుతున్నది మా మీద, మాతో ఎట్లుండాలా మరి మీరు? కాబట్టి అందుకే గో బ్యాక్ మార్వాడి అంటున్నాం.